వెల్కమ్ టు పూరా లోకల్. పాక్ గూఢాచారం చేసిన ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి రోజుకో విషయం బయటపడుతోంది. ఈ నేపథ్యంలో ఓ స్కాటిష్ యూట్యూబర్ తీసిన వీడియోలో జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ లో పర్యటించిన సమయంలో స్కాటిష్ యూట్యూబర్ తన పర్యటనలో భాగంగా పలు వీడియోలు చిత్రించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వాటిలోని ఓ వీడియోలో లాహోర్లోని అనర్కలి బజార్లో జ్యోతి వీడియోలు తీస్తూ స్కాటిష్ యూట్యూబర్ కు ఎదురుపడింది. అతడు జ్యోతిని పలకరిస్తూ తాను స్కాటిష్ యూట్యూబర్ గా పరిచయం చేసుకోగా తాను భారత్ నుండి వచ్చానని జ్యోతి సమాధానం చెప్పింది. అయితే ఇందులో వింతేంటంటే ఆమె వెళ్తుండగా 6 వ్యక్తులు సాధారణ దుస్తుల్లో AK-47 తుపాకులతో జ్యోతికి భద్రత కల్పిస్తున్నట్లు గుర్తించిన యూట్యూబర్ ఆయుధాలను చూసి ఆశ్చర్యపోయాడు. వారు ధరించిన జాకెట్లపై నో ఫైర్ అని రాసి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. ఆమెకు అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది అంటూ అతడు తన అభిమానులను ఉద్దేశించి ప్రశ్నించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గూఢాచారం కేసుకు సంబంధించి జరుగుతున్న దర్యాప్తులో పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో తనకు సంబంధాలున్నట్లు జ్యోతి మల్హోత్రా అంగీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. పాక్ హై కమిషన్ లో పనిచేసే డానిష్ తో తాను నిత్యం టచ్ లో ఉండేదని జ్యోతి పేర్కొంది. 2023లో వీసా కోసం పాక్ హై కమిషన్ కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్ పరిచయం అయ్యాడని ఆమె వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి పాక్ సమాచారం చేరవేసినట్లు అనుమానిస్తున్నారు. పాక్ హై కమిషన్ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్ చేసి వారిని డానిష్ గూఢాచర్యానికి వాడుకునేవాడని యూట్యూబర్ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను ట్రాప్ చేశారని అధికారులు అనుమానిస్తున్నారు.